IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మరి పైన ప్రమాణ స్వీకారం కాబట్టి మొదటి సంతకం ఏ ఫైల్ మీద పెట్టమన్నారండి? మొదటి డిఎస్సి అన్నారు కదా, మెగా డిఎస్సి అన్నారు కదా. ఓకే, పెట్టే అవకాశం ఉందంటారా? ఉంటుందండి. అంటే చాలా మంది అంటారు ఆర్టీసీ ఆడవాళ్ళు ఉచితంగా ప్రయాణం అన్నారు కాబట్టి అది చేసే అవకాశం ఉంది, ఇంకొంతమంది అంటున్నారు. లేదు, చేస్తారు తప్పనిసరిగా. ఆయన మాట అన్నాడంటే నిలబెట్టుకుంటాడు, కాబట్టి టైం పడుతుంది. రేపు ప్రమాణ స్వీకారం కదా, తొలి సంతకం దేని మీద పెట్టమన్నారు బాబు గారు? అంటే ఇది మెగా డిఎస్పీ పక్క, అదే ఫస్ట్ ఖచ్చితంగా పక్క నమ్మకం అయితే పక్క 100. అవునా? అంతే అండి. మరి ల్యాండ్ రైట్ లాట్ కూడా రద్దు చేస్తాను, అది రద్దు చేస్తారు పక్క సార్. అది కూడా అవునా? ఈ రెండు పక్క ఫస్టే ప్రమాణ స్వీకారం మంచిదే. అంటే రేపు తొలి సంతకం దేని మీద పెడతారు అనుకుంటున్నారు బాబు గారు? ఏ ఫైల్ మీద? మనకు ఐడియా లేదు. అంటే ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా, హామీలోనే మనకు ఐడియా లేదు. ఏ హామీ మీద పెడితే ప్రజలకు మంచి జరిగింది అనుకుంటున్నారు? అవి వచ్చేది పర్లేదు, ఫ్యాన్ వస్తే ఇంకా చెప్పగలరు. రేట్లు పెరిగిపోతాయి. బాబు గారు వచ్చారు కదా, బాబు గారు వస్తే పర్లేదు, ఇంకా రెండు రోడ్లు పగిలిపోతాయి. ఆడొచ్చారు ఇంకో రేట్లు పెరిగిపోతాయి. వచ్చేసారు, అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం రేపు మాట్లాడదాం. మనకు ఐడియా లేదు. అవునా? సరే, ఉచితంగా ఏదైతే ఉందో ఆడవాళ్ళకి ఆర్టీసీలో ప్రయాణం అన్నారు, అది కనుక అమలు చేస్తే ఎలా? దాని పెడితే దాని మీద పెట్టచ్చు. రాదన్న నీకు అభిప్రాయం చెప్పన్నా, రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? మా అభిప్రాయం అయితే పర్వాలేదు, బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే తొలి సంతకం ఏ ఫైల్ మీద చేస్తారనుకుంటారు మీ అభిప్రాయం? తొలి సంతకం అయితే అమరావతి రాజధాని మీద అనుకుంటున్నాం. తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ఎలా ఉండొచ్చు? హంగామా బాగుంటుంది సార్, గ్రాండ్ గా ఉంటది. ఓకే, దానికి చెప్పలేము అద్దులకి. ఓకే, మరి మంత్రి పదవి ఎవరెవరికి వచ్చే అవకాశం ఉందంటే? పాతోళ్ళు కొద్ది మందికి వచ్చేసింది, కొత్త వాళ్ళు కొద్ది మంది. ఎక్కడ వాడు మీరు ప్రాపర్ ఎక్కడ? మాది కుప్పం అండి. సీఎం తాలూకా. సీఎం తాలూకా అండి మాది. ముఖ్యమంత్రి పక్కన అంతే. సరే, మీ జిల్లాలో ఎవరెవరికి రావచ్చు మంత్రి పదవులు అంటే? అమర్నాథ్ రెడ్డి వెయిటింగ్ లిస్ట్ లో ఉందండి. ఓకే, అంతండి. ఆయన ఒక్కడే అంటారు. ఇంకా రెండో లేదు సార్, లేదు, ఒకటికి మాత్రం ఉంది. ఆర్టీసీలో ఉచితంగా ఆడవాళ్ళకి ప్రయాణం అన్నారు, అది పక్క అమలు చేస్తే ఇంకా మామూలు ఇంకేముంది సార్, ఇంకా ఆటో వాళ్ళు కొంచెం బాగా ఇబ్బంది పడతారు, అది మాత్రం గ్యారంటీ. మరి పొద్దున మీటింగ్ చూసారా బాబు గారిది? లేదు, మాట్లాడితే కూడా ఎవరిని కూడా వదిలిపెట్టమన్నాడు ఆయన, తప్పు చేసేవాడిని. వదలు సార్, గతంలో కానీ ఇప్పుడు కానీ వదలడు వార్నింగ్ ఇచ్చారు. ఎలా చూస్తారు? అది మాత్రం గ్యారంటీ సార్, తప్పు చేసినా వదలరు. మరి ఆర్టీసీలో ఆడవాళ్ళకి ఉచితంగా ప్రయాణం అన్నారు బాబు గారు, ఒకవేళ అది వెంటనే అమలు చేస్తే ఎలాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు? మీరు ఎలా ఆటో డ్రైవర్ కాబట్టి ఎటువంటి ఉంటది, కానీ కాకపోతే వాళ్ళకు ఆటో డ్రైవర్ కూడా చూస్తామని ఒక పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు. అయితే దాన్ని బట్టి ఎలా నడుచుకునేది అనేది ఇంకా క్లారిటీ లేదు. మాకు మటుకి అది ఉచిత బస్సులు వేస్తే మాకు ఇబ్బందే. ఆ అభిప్రాయం అనేది పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు, ఆటో డ్రైవర్లు కూడా న్యాయం చేస్తామని. మరి ల్యాండ్ రైట్ లాట్ రద్దు చేస్తామన్నారు బాబు గారు, చేస్తారు. ఒకవేళ రద్దు చేస్తారా అంటే దాని గురించి? ల్యాండ్ రద్దు చేస్తారు, అది కన్ఫర్మ్. ఎందుకంటే అది గ్యారెంటీ, అది ఫైల్లో ఆల్రెడీ జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. మరి మంత్రి పదవులు ఎవరికి వచ్చే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్. కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ గారికి ఏ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందంటే? మంత్రి పోస్టులు అయితే ఐడియా లేదు మనకి. మంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి తర్వాత నెక్స్ట్ పవన్ కళ్యాణ్కే అధికారం ఉంది. చాలా మంది చెప్పేది అంటే డిప్యూటీ సీఎం, అదే ఓం లేదు, ఎంఎస్సి ఉంది కదా, మున్సిపాలిటీది. మున్సిపాలిటీది ఒకటిను డిస్ట్రిబ్యూట్ సీఎం రెండు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారికి కాకుండా ఇంకా జనసేనలో ఎమ్మెల్యేలు గెలిచారు కదా, వాళ్ళు ఎవరికైనా ఇచ్చే అవకాశం లేదు పవన్ కళ్యాణ్ గారు. మరి ఎలా ఉండొచ్చు అన్న రానున్న రోజుల్లో? రానున్న రోజుల్లో అయితే పర్వాలేదు అనుకుంటున్నాం. పరిపాలన బట్టి మారిందనుకో వీళ్ళు కూడా పడేస్తారు. మీటింగ్ పెట్టినారు, అంతా చూసే ఉంటారు. అవును, వీళ్ళంతా కూడా బందర్ రోడ్ లో బాబు గారు మాట్లాడి చెప్పింది అంటే తప్పు చేసిన అయితే ఎవరిని వదిలిపెట్టనంటాడు. అవును, చాలా స్ట్రాంగ్ అయితే మాట్లాడారు. వార్నింగ్ గురించి అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది జనసేన కానీ జనసేన జోలికి రాలేదు, టీడీపీ నాయకత్వం మనకి చాలా ఇబ్బంది పెట్టారు గతంలో. ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటున్నారు. వాళ్ళు దొరికినా దొరకకపోయినా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎలా నడుచుకునేదని నడిచేది అధికారం మందికి తీర్చుకుంటారు. కరెక్టే. చాలా ఆనందంగా ఫీల్ లేదు, మార్పు రావాలని. లేదు, ఇంకా వస్తుంది, ఇంకా రావాలి. లేదు, ఆయన రద్దు చేస్తాడు.
చేయటం బెటర్. చేస్తామన్నారు. చేస్తారు, తప్పనిసరిగా చేస్తారు. మరి ఎలా ఉండొచ్చు సార్ ఈసారి మంత్రివర్గం ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయాక? అయితే ఎవరెవరికి అనేది పాత వాళ్ళకి కొందరికి ఇవ్వచ్చు. ఎక్కడ సార్ మీది ప్రాపర్గా? ఎక్కడ మీది? మాది మచిలీపట్నం. సో మీ ఎమ్మెల్యే గారికి మళ్ళీ అవకాశం వస్తుందా? కొల్లి రవీంద్ర గారికి రావచ్చు సార్. గతంలో ఆల్రెడీ ఎక్సైజ్ శాఖ చేశారు కాబట్టి. అవును, చేశారు కాబట్టి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరెవరికి రావచ్చు? ఆయన పక్కన పెట్టి కాసేపు ఉమ్మగారికి ఒకటి రావచ్చు అనుకుంటున్నాను అండి. ఎమ్మెల్సీ ఇచ్చి దేవినేని అనుకుంటున్నాను. మన ఈయన కొల్లి రవీంద్ర గారికి, ఇంకెవరున్నా మనకు కొంచెం నాకు సీనియర్లు. పాత సార్ అనేది కొంచెం కష్టమే, చేసి న్యూస్ వెళ్ళారు కాబట్టి కొంచెం కష్టం. పవన్ కళ్యాణ్ ఆయన డిప్యూటీ సీఎం అయితే అవ్వచ్చు. ఉంటుందండి, ఆయన కంపల్సరీ ఉంటుంది. అంటే ఆయన తీసుకుంటారా అని? తీసుకుంటారు యాక్చువల్గా తీసుకుంటారు. ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదడితే ఇంకా ఆయన ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, ఇస్తాడు. ఓకే, చెప్పండి. ఆ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకా ఎవరికైనా అవకాశం ఉందా మంత్రి పదవులు? అంటే జిల్లా నుంచా? మొత్తంగా ఉన్నాయి సార్, ఉన్నాయి. ఓకే, ఉంటాయి సార్, ఉంటాయి. వీళ్ళు కూడా ఎక్కువ నంబర్స్ గెలిచారు కదా, 134 మంది టీడీపీ వాళ్ళే గెలిచారు. అవునవును సార్. సో అందుకని ఇవ్వాల్సిన 25 మందికి. అవును, 25 కూటమి బీజేపీ వాళ్ళు కూడా మరి ఆయన ఆలోచించే ఇస్తారండి. చంద్రబాబు నాయుడు గారు సామాన్యుడు కాదు, చాలా ఆలోచించే ఇస్తారు ఆయన గారు తప్పనిసరిగా. అదే సార్, జనసేన నుంచి ఎవరికైనా అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ కాకుండా ఉంది సార్, ఇస్తారు. ఎవరికి ఉండొచ్చు అది? అంటే నాకు ఆ పేర్లు అనేది నాకు కొంచెం మైండ్ కొంచెం కంపల్సరీగా ఇస్తాడు మన వారికి, కంపల్సరీ. ఓకే, కంపల్సరీ. అయితే పొద్దున్న చూసి ఉండడం లేదు, మీటింగ్ పెట్టారు. నేను చూడలేదు సార్, చూడలేను. హాస్పిటల్ లీడర్గా ఎన్నుకున్నారు. ఓకే, ఆయన మాట్లాడుతూ తప్పు చేసేవాడిని ఎవరిని కూడా వదిలిపెట్టమంటాడు ఆయన. ఎలా చూస్తారు? ఏమంటారు? తప్పు చేసేవాడిని ఎవరినైనా కూడా వదిలిపెట్టమంటారు ఆయన. అయితే ఒకటి సార్, నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏ తప్పులు చేశారో ఏం చేశారో అది వేరే విషయం, పక్కన పడేయండి. వాళ్ళలా అంటే నేను పార్టీలని నేను విమర్శించట్లేదు సార్, ఏ పార్టీని కూడా నేను విమర్శించట్లేదు. వాళ్ళలాగా వీళ్ళు కూడా నోటితో అనేది అనుకోకుండా మనం ఎలా చేయాలి ఏంటి అనేది ప్రభుత్వాన్ని ఎలా నడపాలి అసలు ముందు అది కావాలా. అవును, అది కానీ ఇప్పుడు వాళ్ళు ఏదో మనల్ని అన్నారు లేకపోతే మనం అంటే వాళ్ళు మనం ఒకటే అయిపోతాం. డిఫరెంట్ అనేది ఉండాలి సార్. నేను చెప్పేది ఏంటంటే డిఫరెంట్ అనేది ఉండాలి. ఆయన ఏమంటారంటే ఇక్కడ స్వపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలైనా అక్కడ విపక్షంలో ఎవరున్నా కూడా తప్పు చేసి వదిలిపెట్టినారు, అధికారులైనా సరే. అది సహజమేనండి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ తిట్టి ఉన్నారు కాబట్టి కడుపులో కొంచెం ఏదో ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు. అది మనం ఏంటంటే దాన్ని కొంచెం సామరస్యంగా పరిష్కరించి దాన్ని ఏం చేయాలా ఏంటి అనేది ఇప్పుడు తిట్టులతోనూ మాటలతోనూ కాదు, అసలు మనం ఎలా నడపాలా. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర పరిస్థితి ఉంది, నెలకి అప్పులు తెచ్చుకుంటుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా డబ్బులు మనం తెచ్చుకోకుండా ఎలా నడపాలి రాష్ట్రాన్ని అనేది ఆలోచించాలి పెద్దలందరూ, మంత్రులు కానీ సీఎం గారు కానీ కాబోయే సీఎం గారు కానీ. సార్ రాబోయే ప్రభుత్వంలో ఎవరన్నా సరే దాని గురించి ఆలోచించాలి సార్, అంతేగాని ప్రజల గురించి ఆలోచించాలి. ప్రజలు ఏం చేయాలి, మనం ప్రజలకు ఏం చేయాలి, రాష్ట్రాన్ని ఏం చేయాలి, ఏ రకంగా మనం ఇచ్చేయాలి, అది సార్. అది వ్యక్తిగతాలు అనేది నాకు వద్దు సార్. రానున్న రోజుల్లో ఎలా ఉండొచ్చు పరిపాలన కావచ్చు, రాజకీయాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండొచ్చు? బాగుండొచ్చు సార్, ఎందుకంటే కేంద్రంలో వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు కాబట్టి, ఆయన కూడా మోడీ గారు కూడా వీళ్ళకి కొంచెం కుడిభుజంగా ఉన్నారు కాబట్టి నాకు తెలిసి నేను అనుకోవడం బెటర్, బాగా ఉండొచ్చు. లాస్ట్ గవర్నమెంట్ సమస్య లేదు, బాగా ఉండొచ్చు అది.